ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పూజింపదగిన నామంన శుభములు. ఈ వారమంతా మనం సుంకపు గుత్తదారుడు అయిన జక్కయ్య యేసు ప్రభువును కలుసుకున్న సందర్భం గురించి ధ్యానిస్తున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు మన ధ్యానాంశము చిన్న మనిషి గొప్ప కోరిక, ఏ షార్ట్ మ్యాన్ విత్ ఎ బిగ్ డిజైర్. లూకా సువార్త 19వ అధ్యాయం 2-4 వచనములలో ఇలా ఉంది: సుంకపు గుత్తదారుడును ధనవంతుడు అయిన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉన్నందున చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. ప్రపంచం మనుషులను వారి స్థానం, సంపద, ప్రతిష్ట లేదా బాహ్య రూపాన్ని బట్టి అంచనా వేస్తుంది, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. యేసు ప్రభువు చేత శరీరాకారం వలన కాదు, హృదయపు కోరిక వలన జక్కయ్య గుర్తించబడ్డాడు. జక్కయ్యకు యేసును చూడాలి, యేసు ఎవరో తెలుసుకోవాలి అనే కోరిక ఉండింది. ఈ చిన్న కోరిక అతని జీవితాన్ని మార్చిన గొప్ప కోరిక అయింది. బలమైన కోరిక అడ్డంకులను అధిగమిస్తుంది. జక్కయ్యకు అక్కడ 2 ప్రధాన అడ్డంకులు ఉన్నాయి. అతడు పొట్టివాడు, జన సమూహం చాలా ఎక్కువగా ఉంది. వేరే ఎవరైనా అయితే నేను పొట్టివాడిని కాబట్టి చూడలేను అని వెనుదిరిగేవారు. కానీ జక్కయ్య అలా చేయలేదు. అతని కోరిక అతనికి గల అడ్డంకుల కంటే పెద్దది. దాహంతో ఉన్న మనిషి నీటి కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. ఆకలితో ఉన్నవాడు ఆహారం ఎలాగైనా సంపాదించాలని ప్రయత్నిస్తాడు. అలాగే క్రీస్తు కోసం ఆకలితో ఉన్న హృదయం ఏ అడ్డంకినైనా దాటుతుంది. కాబట్టి జక్కయ్య ముందుగా పరిగెత్తి ఒక మేడి చెట్టు ఎక్కాడు. ఇతర ఉదాహరణలు గమనిస్తే గుడ్డివాడైన బర్తిమయి జనసమూహం అడ్డుకున్నా యేసును పిలిచాడు. రక్తస్రావం గల స్త్రీ జన సమూహాన్ని దాటి యేసును తాకింది. వారు ఇద్దరూ స్వస్థత పొందారు. నిజమైన కోరిక మనలను కూర్చోనివ్వదు, అది మనలను ముందుకు నడిపిస్తుంది. ఇంకా దేవుడు బాహ్య రూపాన్ని కాదు, అంతరంగ కోరికను చూస్తాడు. జక్కయ్య పొట్టివాడు, ప్రజలు అతన్ని చిన్న చూపు చూశారు, కానీ యేసు అతని ఎత్తును చూడలేదు, అతని హృదయాన్ని చూశాడు. 1 సమూయేలు 16:7 మనుషులు పైరూపంను లక్ష్యపెట్టుదురు, కానీ యెహోవా హృదయంను లక్ష్యపెట్టును అని చెప్తుంది. ఒక చిన్న విత్తనం గొప్ప వృక్షంగా ఎదిగినట్లే చిన్నగా కనిపించే ఒక కోరిక దేవుని చేతిలో గొప్ప ఆశీర్వాదాలకు కారణమవుతుంది. దైవ గ్రంథంలో గమనిస్తే దావీదు తన అన్నలలో చిన్నవాడు, కానీ దేవుడు అతన్ని రాజుగా ఎన్నుకున్నాడు. గిద్యోను తనను తాను బలహీనుడనుకున్నాడు, కానీ దేవుడు అతన్ని విమోచకుడుగా ఉపయోగించాడు. నిజానికి మన పరిమితులు దేవునికి అడ్డంకులు కావు, హృదయపూర్వకమైన కోరిక మాత్రమే అవసరం. 3వది, యేసును చూడాలనే కోరిక జీవితాన్ని మార్చేస్తుంది. మొదట జక్కయ్య యేసును చూడాలనుకున్నాడు, కానీ చివరికి యేసు అతని ఇంటికి వచ్చాడు. అతడు యేసును వెతికాడు, యేసు అతన్ని కనుగొన్నాడు. ఒక కోరికతో మొదలైన ప్రయాణం చివరికి రక్షణతో ముగిసింది. ఒక అగ్గి పుల్లలో చిన్న నిప్పురవ్వ ఉన్నా అది పెద్ద అగ్నిగా మారుతుంది. అలాగే యేసును తెలుసుకోవాలనే చిన్న కోరిక కూడా సంపూర్ణ జీవిత మార్పుకు దారి తీస్తుంది. బైబిల్లోని ఇతర ఉదాహరణలు చూద్దాం. మగ్దలేనే మరియా 7 దయ్యంల బంధం నుండి యేసుతో విమోచింపబడి ఆయనకు నమ్మకమైన శిష్యురాలిగా మారింది. పన్ను వసూలుదారుడైన మత్తయి యేసు పిలుపుతో తన ఉద్యోగంను విడిచి ఆయనను వెంబడించాడు. తర్వాత సువార్త రచయిత అయ్యాడు. యేసుతో నిజమైన భేటీ ఎప్పుడూ మార్పును కలిగిస్తుంది. ఈరోజు మనం యేసును తెలుసుకోవాలనే కోరిక నాలో ఉందా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నా ఆధ్యాత్మిక ఎదుగుదలకు అడ్డుగా ఉన్న జనసమూహం ఏమిటి? నేను జక్కయ్యలాగా ముందుకు పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నానా? యేసును చూడటానికి నా మేడి చెట్టు ఏమిటి అని గమనించాలి. దేవుడు గొప్ప ప్రతిభను కాదు, గొప్ప కోరికను వెతుకుతున్నాడు. జక్కయ్య శారీరకంగా చిన్నవాడు,
అతని కోరిక గొప్పది. అతని ఎత్తు అతన్ని పరిమితం చేసింది, కానీ అతని కోరిక అతన్ని చెట్టు ఎక్కించింది. అతని గతం అతన్ని బంధించింది, కానీ యేసు అతన్ని విడుదల చేశాడు. ఈరోజు కూడా దేవుడు ఎత్తైన వారిని కాదు, ఆకలిగొన్న హృదయాలను వెదుకుతున్నాడు. మీరు చిన్నవారిగా, బలహీనులుగా, అనర్హులుగా భావించినా నిరుత్సాహపడవద్దు. చిన్న మనిషి అయిన జక్కయ్య గొప్ప కోరిక కలిగి ఉండడం వల్ల యేసును కలుసుకున్నాడు. అందుకే ఈరోజు మన హృదయంలో కూడా ఒక గొప్ప కోరిక ఉండాలి. ప్రభువా, నేను నిన్ను మరింతగా తెలుసుకోవాలనుకుంటున్నాను, నిన్ను చూడాలనుకుంటున్నాను, నిన్ను అనుసరించాలనుకుంటున్నాను అని ప్రార్థన చేద్దాం. అలాంటి కోరిక ఉన్న వ్యక్తి దగ్గరికి యేసు తప్పకుండా వస్తాడు, పిలుస్తాడు, జీవితాన్ని మార్చేస్తాడు. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.